జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక శుభవార్త అయితే తీసుకువచ్చిన. కానీ ఈ వార్త చెప్పడానికి ముందు ముఖ్యంగా మీతో ఒక విషయాన్ని అయితే పంచుకోవాలా. చాలామంది బీజేపీ కార్యకర్తలు కానీ, లేదా బీజేపీ సానుభూతి పరులు కానీ, లేదా బీజేపీ మద్దతుదారులు కానీ, లేదా హిందూ కార్యకర్తలు కానీ, కట్టర హిందువులు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక అభిప్రాయం అయితే ఉండాలి. ఇంతకు ఏందయ్యా అభిప్రాయం అంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ శత్రువులతో కఠినంగా వ్యవహరిస్తున్నారు కానీ దేశంలో ఉన్నటువంటి అంతర్గత శత్రువుల మీద, అదేవిధంగా దేశ వ్యతిరేక శక్తుల మీద, అర్బన్ నక్సలైట్ల మీద, సూడో సెక్యులర్ల మీద, అదేవిధంగా జిహాదీల మీద పెద్దగా చర్యలు అయితే తీసుకోవడం లేదని చెప్పేసి అందరూ కాకపోయినా చాలామంది అయితే భావిస్తున్నారు. అంటే వీళ్ళ బాధ, ఆక్రోశం, ఆవేదన ఆ మాదిరి ఉండదు. ఏం చేస్తాం, ఇక్కడ ఈ దేశంలో పుట్టినటువంటి మెజార్టీ ప్రజలైన హిందువులు పండుగలు చేసుకుంటా ఉన్నా కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉండదు. ఇంకేం చేస్తారు, ఇంకా బాధపడక ఇంకెందుకు ఆలోచించారు చెప్పండి. అందరూ కాకపోయినా చాలామంది అయితే ఈ భావనలో ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు తెలిసిన విషయం ఏంది అంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోడీ 3.0 అంటే ఈయన 3వ దఫా కదా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్నికైంది. ఇప్పుడు అత్యంత కఠినంగా ఉండబోతుందంట. ఏది ఈ టర్మ్ అయితే దేశంలోని అంతర్గత శత్రువులను, అలాగే అర్బన్ నక్సలైట్లను, అలాగే అవినీతి పరులను జైలుకు పంపించడానికి కసరత్తులు అయితే జరుగుతున్నాయంట. మొదటగా నేను కూడా ఈ విషయాన్ని పెద్దగా నమ్మల, కానీ మనకున్నటువంటి 2-3 సోర్సెస్ ద్వారా నాకు ఈ విషయం అయితే తెలిసిపోయింది. ఓకే, ఇదైతే పక్కా క్లారిటీ అన్నట్టు. అందుకు సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే పూర్తి చేసినట్టు, అంటే రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వచ్చే సంవత్సరం నుంచే ఈ ప్రణాళికలను అమలు చేయబోతున్నారంట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అర్థమైందా? అయితే దేశంలో ఉన్నటువంటి జిహాదీలను, అలాగే అంతర్గత శత్రువులను, అలాగే అర్బన్ నక్సలైట్లను ఏరివేయడం అంటే మాటలు కాదు. ఎంతమంది అబ్బాబాబా పొట్టగొడుగులు మారి ఉన్నారు. ఏడ చూసినా కానీ ఈ దరిద్రులే అంతా, ఏడ చూసినా కూడా. అందుకు సంబంధించినటువంటి కఠినమైనటువంటి చట్టాలు తయారు చేయాల్సిన అవసరం కూడా ఉన్నారు. ఎందుకంటే మన చట్టాలు ఎట్లున్నాయో మీకు కూడా తెలుసు కదా. అర్ధరాత్రిలో పోయి తలుపు కొట్టినా కూడా తలుపు తెరిచి ఈ తీవ్రవాదులకు కూడా ఏం బెయిల్ ఇవ్వడమో, లేకపోతే క్షమాభిక్షలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా ఉండాలి. ఏదో దేవుడి దేవల ఈ మధ్య కాలంలో కొంచెం మార్పు వస్తుంది, కానీ గతంలో పరిస్థితి ఎట్లుందో మీకు కూడా తెలుసు. కానీ ఈ చట్టాల్లో వీటిలన్నింటిలో కూడా మార్పు తీసుకురావాలంటే అందుకు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో పూర్తి మెజార్టీ అయితే అవసరం ఉండాలి. అయితే బీజేపీ దగ్గర ప్రస్తుతం 240 మంది ఎంపీలే ఉన్నారు. ఇంకా 33 మంది లోక్సభ ఎంపీలు అవసరం ఉన్నది. ఏది ఏళ్లకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సింగిల్ మెజార్టీ కావాలంటే ప్రస్తుతం మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని అయితే భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ఈ మిత్రపక్షాలను నమ్మడానికి ఇటు పరిస్థితుల్లో కూడా వీల్లేదు. ఎప్పుడు ఎవరు ఎట్టుంటారో తెలియదు. మీకు తెలుసు కదా నితీష్ కుమార్ గురించే. ఎప్పుడు ఎట్ట గోడ దుక్కుతాడో కూడా ఆయనకి తెలియదు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇంకా పార్టీలు మారను, నేను ఎన్డీఏ కుటుంబంలో ఉంటానని చెప్పేసి. అయినా కూడా నమ్మలేం. ఎప్పుడు ఏ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి అయితే ఉండాలి. ఎవరి ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకోవడానికి ఆయా పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అందుకే బీజేపీకు లోక్సభలో పూర్తి మెజార్టీ అయితే అవసరం ఉండాలి. దీంతో ప్రతిపక్షాలకు చెందినటువంటి 30 మంది ఎంపీలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయానికి అయితే బీజేపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది స్పష్టంగా. ఈ క్రమంలోనే 4 పార్టీలకు చెందినటువంటి 30 మంది ఎంపీలతో ఇప్పటికే బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఇందుకోసం పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ అయితే పావులు కూడా గలుపుతున్నారంట. బీజేపీలో జాయిన్ అయ్యే ఎంపీల పైన అనర్హత వేటుపడకుండా పెద్ద సంఖ్యలో ఒకేసారి బీజేపీలో ఈ విపక్ష పార్టీల ఎంపీలు చేరేటట్టు బీజేపీ అధిష్టానం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక పార్టీ ఎంపీలు కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. అర్థమవుతుంది మీకు? అది మొత్తంగా 4-5 పార్టీలకు చెందినటువంటి 200 ఎంపీలను బీజేపీలో అయితే చేర్చుకోబోతున్నారంట. ఆ పార్టీలు ఏవో మనకు కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఇందాక నేను మీకు హింట్ ఇచ్చిన దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు. అందుకే ఆ పార్టీల పేర్లు ఇప్పుడు నేనైతే చెప్పడంలే. ఇక ఈ 30 మంది ఎంపీలు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇక అసలు ఆట అయితే మొదలవున్నది. ఇక ఈ దేశ వ్యతిరేక శక్తులకు, ఈ జాంబీగాళ్లకు, అర్బన్ నక్సలైట్లకు మన దేశంలో కాకుండా అండమాన్ పంపించే అవకాశం ఉన్నది. ఎక్కడ? అండమాన్. అంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో మన పెద్దోళ్ళు స్వాతంత్రం కోసం పోరాడినారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది తీసుకుపోయి అండమాన్ జైలు వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ స్క్రాప్ అంతా కూడా తీసుకుపోయి అండమాన్ జైలు వేసే అవకాశం ఉండదంట. ఎందుకంటే ఈ అండమాన్లోని ఒక దీవిలో ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ కోసం 3 కొత్త జైళ్ళను కూడా నిర్మించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుందంట. అంటే ఇప్పుడు ఉండేది కాకుండా కొత్తగా ఇంకొక 3. దీంతో ఇకపైన దేశంలోని దేశ వ్యతిరేక శక్తులను మన దేశ మెయిన్ ల్యాండ్కు, అంటే మన భారత భూభాగానికి దూరంగా అండమాన్ జైళ్లలోనే వేసే అవకాశం అయితే ఉన్నది. వచ్చే
సంవత్సరం నుంచి మోడీ ప్రభుత్వం ఈ ప్రణాళికలను అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఏం జరగబోతుంది అనేది మరికొన్ని రోజులు అయితే కానీ తెలియదు. అంతవరకు ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తానే ఉంటా. అది మ్యాటర్. మొత్తానికే బాగా అయితే దగ్గర పడింది ఇటటి వాళ్ళందరికీ కూడా టైం. తీసుకుపోయిస్తే ఇంకా ఏడా అండమాన్లో ఉంటారో తెలీదు, ఓడతారో తెలీదు, లేకపోతే ఓవర్ యాక్షన్ చేసి ఆ నుంచి అటు తీసుకుపోయి ఆ సముద్రంలో దొల్లిచ్చారో తెలీదు. అట్టుంటది మ్యాటర్. మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెలే ఉంటుంది. ఇంకా మెతక ధోరణ అయితే ఉండదు. చెప్తున్నాం కదా, రాబోయే రోజుల్లో పాను 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 కూడా ఏం లే, అదేంది అంటారు కదా, మోత మోగిపోతుంది బ్యాండ్ మేళం. అట్లా ఇప్పటికే చాలా వరకు ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వీళ్ళ అక్రమ వలసదారులు అందరినీ కూడా ఏరియా అందరినీ తీసుకుపోయి ఆ బంగ్లాదేశ్లో మొత్తున్నారు. ఇంకా ఉండండి సినిమా, ఇంకా చాలా ఉండదు. ఎట్లా న్యూసా? సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ను ఇంకా ఎంకరేజ్ చేయాలా, ఓకే వీళ్ళు ఏదో కష్టపడుతున్నారు వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.